ఇక్కడ పశుపతి ఉన్నాడా లేదా? ఏమేమి జరిగిందో దాని గురించి మనం ముందుకు తెలుసుకుందాం. నాతో పాటు రండి. హ్మ్. రండి. రండిరా. ఎందుకంటే పశుపతి బయటకొస్తాడు. పశుపతి బయటకొస్తాడు. అందరికీ నమస్కారం. నేను మీ వసంత్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే అరుంధతి కోట. ఇక్కడ అరుంధతి సినిమా షూటింగ్ జరగడం వల్ల ఈ కోటకు అరుంధతి కోట అని పేరు పడింది. ఇక్కడ పశుపతి ఉన్నాడా లేదా? ఏమేమి జరిగిందో దాని గురించి మనం ముందుకు తెలుసుకుందాం. నాతో పాటు రండి. అరుంధతి సినిమాలో జేజమ్మ పశుపతిని ఎలా చంపించి ఈడ్చుకొని చంపిందో అది ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇప్పుడు మనం పశుపతిగా మారొచ్చు. అరుంధతి ఎక్కడుందో, జేజమ్మ ఎక్కడుందో మనం ఎదుగుదాము. రండి. సమాధి బదులు కొడతాడండి. డోర్ క్లోజ్ చేసినారండి. పశుపతి ఇందులో లోపల ఉన్నాడంట. అందుకే ఇప్పుడు కూడా డోర్ క్లోజ్ చేస్తున్నాడు. దాన్ని ఓపెన్ చేయడం లేదు. ఇందులో లోపల ఉన్నాడు. ఏంది ఆ సమాధి అది అని మొత్తం లోపల షూటింగ్ జరిగింది. అది ఓపెన్ చేయడం లేదు. ఇట్స్ నుంచి మొత్తం మనకు షూటింగ్ అంతా ఈ కోట అంతా ఎలా ఉందో చూద్దాము. కోటకి వెళ్ళే ఇటు సైడ్ దారి ఉంది, చూసుకోవచ్చు. ఈ కోట కట్టి చాలా రోజులు అయింది. దానికి ఇక్కడ పైన కప్పు అంతా పడిపోయింది. పై కప్పు అంతా పడిపోయింది. ఏమంతా ఎక్కువ రోజులు లేదనుకుంటా. చాలా ఏం లేదనుకుంటా అనుకుంటా. ఇది కోట కట్టి అంతే పై కప్పు అంతా కింద పడిపోయింది. ఇదిగో అటు సైడ్ డోర్ క్లోజ్ చేసిందని చెప్పాను కదా. అటు సైడ్ డోర్ క్లోజ్ ఉండడం వల్ల ఇటు సైడ్ వచ్చాము. ఇదే షూటింగ్ జరిగిన ప్లేస్లో ఇది ఒక భాగము. ఎంట్రీ మెయిన్ సర్కిల్లో ఇది సెంటర్ ప్లేస్. ఇంకా ఏమేమి గదులు ఉన్నాయి మనం చూద్దాము. రండి. ఇటు సైడ్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఇక్కడ ఒక గది ఉంది. ఇక్కడ డోర్ క్లోజ్ చేసింది. అన్ని చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క గది. ఎటు చూసినా డోర్లే ఉన్నాయి. ఇది నైట్ టైంకి అలవ్ లేదంట. ఎందుకంటే భయపడతారు. దాదాపుగా ఇది చూసి ఇప్పుడు భయం ఏమి అవ్వట్లేదు, కానీ నైట్ టైం చూస్తే మాత్రం చాలా భయపడతారు. ఎందుకు తెలుసా? పశుపతి వస్తాడని. జేజమ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా పశుపతి మళ్ళీ రిటర్న్ వస్తాడని చాలా భయపడుతున్నారు. సినిమా వరకు అయితే మనం భయపడట్లేదు, కానీ ఇది నైట్ టైం ఈవినింగ్ 5 లోపలే క్లోజ్ చేస్తారంట. 5 తర్వాత మొత్తం ఈ చీకటిగా ఉంటుంది. లైటింగ్ లేదు, ఏం సెటప్ లేదు, ఏం లేదు. మొత్తం పగలు ఎలా ఉంటుందో నైట్ అంత భయంకరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరు అలౌ చేయట్లేదు అనమాట. ఇంకా మన కొత్త ఐడియాతో టైల్స్ కూడా పంచారు. ఇదేమన్నా వాష్రూమ్ కింద వాటర్ ఎవరో తెలియదు. లేదు, బాగానే ఉంది. పశుపతి ఆక్రమించిన సామ్రాజ్యాన్ని కూడా నేను వచ్చాను. నేను కూడా రెండో పశుపతిని. జేజమ్మ ఎక్కడుందో ఎదుగుతా. ఆ జేజమ్మ ఎక్కడున్నారా? పశుపతి వచ్చాను నీకోసం. నేను పశుపతిని వచ్చాను. రా, వదలా బొమ్మాలి, వదలా. నిన్ను మాత్రం వదలా బొమ్మలి. అప్పుడు మా అన్నని ఎలా చంపావు, ఇప్పుడు నేను చిన్న పశుపతిని. మళ్ళీ బద్దలు కొట్టి వస్తా. సమాధి బద్దలు కొట్టు నీ కోసం పశుపతిని మళ్ళీ తిరిగి వస్తా. జజమ్మ గుర్తుపెట్టుకో, నీ కోసం నేను వచ్చా. మళ్ళీ పుట్టా జజమ్మ. ఇటు సైడు బాల్కనీ టైప్ అనమాట. ఇటు సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది. చల్లగా గాలి వస్తుంది. ఇటు సైడ్ వ్యూ అయితే సూపర్గా ఉంది. నేచర్ సూపర్గా కనిపిస్తుంది. ఒక పక్క చెట్లు, కొండలు, ఎంత హాయిగా ఉందంటే స్వచ్ఛమైన గాలి. పశుపతి ఫస్ట్ లో పెళ్ళైన తర్వాత ఒక 5 మంది అమ్మాయిలను వేసుకుని ఒక రూమ్ లో కూర్చోటాడు. ఆ రూమ్ ఇదే. అందుకే ఓపెన్ చేయట్లేదు. ఇది ఆ రూమ్ లో ఏం చేసినా నాకు కావాలి, కానీ ఇది ఓపెన్ చేయట్లేదు. మీరే ఓపెన్ చేయమని రిక్వెస్ట్ కామెంట్ లో పెట్టండి. ఖచ్చితంగా ఓపెన్ చేపిస్తా. ఇక్కడ ఏం జరిగిందో నేను చూడాలి. ఆ పశుపతి ఎంతమందిని ఒక పక్కలో అటు ఇటు ఒక 5-6 మందిని వేసుకుని ఉంటాడు అనమాట. ఆ రూమ్ ఇదేనంట. అది కంపల్సరీ మనం చూడాలి. కానీ ఏం చేస్తాం, ఇది లాక్ వేసి పెట్టినారు, మనం చూడలేము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఓపెన్ చేస్తే మీరు ఒకవేళ వచ్చిన తర్వాత మీకేమైనా కనిపిస్తే మీరు చూడండి. పశుపతి ఎక్కడ వస్తాడో అనేసి ప్రతి డోరు, ప్రతి వాకలి మొత్తం క్లోజ్ చేసే ఉన్నాయి. అతను ఎప్పుడు బయటకు వస్తాడో, ఏం చేస్తాడో అనేసి మొత్తం క్లోజ్ చేసే ఉంది. ఈ నైట్ టైం
రావడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే దీనికి ఏమి ఇక్కడ లైటింగ్ ఉండదు, ఏమి అసలు ఒక్క మనిషి కూడా ఉండడు. ఇప్పుడు పట్టపగలు ఎంత బాగుందో నైట్ టైం అంత భయంకరంగా ఉండదు కాబట్టి ఎవరు ఉండరు. రైట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ అంటే బాల్కనీ టైప్ ఆ పక్క ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాల్కనీ, ఈ పక్క ఎలా ఉంటుందో వ్యూ అనేది మనం చూపిస్తాను. రండి నాతో పాటు చూడండి. ఇటువైపు కూడా మిటికలు ఉన్నాయి, డోర్లు అన్ని. ఏ డోర్ చూసినా క్లోజ్ చేసే ఉంది, ఏ డోర్ చూసినా క్లోజ్ చేసే ఉంది. ఎందుకంటే పశుపతి బయటకు వస్తాడు. జేజంని చంపేస్తాడు. ఈసారి జేజం వచ్చిందంటే పశుపతి మళ్ళీ జేజంనే చంపేస్తాడు. జేజం ఈసారి పశుపతిని చంపే అవకాశం లేదు. ఎందుకు, సమాధిని బద్దు కొట్టుకు వస్తాడు కాబట్టి ఈసారి చంపే అవకాశం ఉంది. అందుకే డోర్లను క్లోజ్ చేసిండు. ఇటు సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు, భలే ఉంది. ఇటు సైడ్ నుంచి మిటికలు దిగి వెళ్ళిపోవచ్చు, ఇటు సైడ్ దిగి వెళ్ళవచ్చు. టూ సైడ్ కూడా బాగానే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో నేను ముందుకు వస్తా. అందరితో బై బై, థ్యాంక్ యూ.